సార్ 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 జరగండి సార్ కట్ సైడ్ ఉండండి. బాబు మరి కమిషనర్ సార్ కొంచెం సైడ్ జరగండి. వర్షం పడుతుంది రావన్న కొద్దిగా సైడ్ బాగా ఎన్ని రోజులకు ఆత్మ అన్నయ్య లెక్కలు కొడుకు ఇస్తలే డాక్టర్ తప్పకుండా నేను ఇది కూడా ఎస్ఐఆర్ మీద చాలా మంది రావు గారు మల్లారెడ్డి గారు వేదికపైకి గారు అందరికీ నమస్కారం. అవకాశం అని చెప్పాలని సమస్యలు బాగున్నాయి సార్ కొంచెం, ఎందుకంటే మేము ఇప్పటికీ మీ దగ్గరికి సమస్యలు కొంచెం ఇప్పుడు రాలేదు. ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది చిన్న చిన్న సమస్యలని కొంచెం పరిష్కరించి 50 హౌజెస్ ఉంటాయి సార్, 50 ఇళ్ళు ఉంటాయి సార్. సో దాన్ని డ్రైనేజ్ మొత్తం దానికి బయటకు వెళ్ళే అవకాశం లేక అక్కడ ఒక చిన్న చెరువులా తయారు సార్. కమిషనర్ గారు వచ్చి మనం చూసిండ్రు. అదొక్కసారి నేను మీకు అంశం చెప్తా, కొంచెం స్పీడప్ చేయండి. ఇది చెప్పడానికి అక్క వాళ్ళు వచ్చింది. అది దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు నిలుస్తున్నాం. ఇల్లు అయినప్పటి నుండి కూడా వాళ్ళు ఏం పరిష్కారం లేదు ఇప్పటికీ. ఇప్పుడు అతను ఏదైనా ఒక మార్గమైతే ఆలోచించండి. ఎందుకంటే నాకు దోమలతో కష్టపడతలేదు. అసలు దోమలు డైరెక్ట్ అయితే ఎప్పుడు డోర్లు పెట్టుకొని ఉంటుండడమే. అది కాకుండా ఏంటంటే పాములు అయితే ఏంటంటే అసలు ఇంచక కాళ్ళు ఇప్పుకోవడం, ముగ్గేస్తుండగా కూడా నిలబడుతుండే కొట్టుకుంటున్నాడు. అంటే అసలు ఎవరు అర్థం చేసుకుంటారు మోడ్పూడి అయితే ఆ డ్రైనేజ్ ఒకటి మనం వేసి మాకు ఒక 6 ఇండ్లు ఉంటాయి అట్లా లోపలికి. ఆ ఇంట్లోకి రోడ్డు మాత్రం చేయలేదు. మా ఇంటి దగ్గర దాకా రాకపోదు. అది ఘోరంగా ఉంది. రోడ్డు కూడా లేదు. కనీసం ఆ డ్రైనేజ్ ఎట్లంటే మొత్తం చెట్లు చెత్త అంత ఘోరంగా పడేస్తుండ్రు. అది మనం చూసి ఏదైనా ఒక పరిష్కారం చేసి ఆ రోడ్డును డ్రైనేజ్ ఒకటి మాకు పూర్తిగా కంప్లీట్ చేసేదాకా మంచిదని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వస్తామని చెప్పగానే ఇంతమందిని ఇక్కడ అసెంబ్లీ చేసి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించారు. ప్రత్యేకంగా రాము గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మంచి సేవాగుణం ఉన్న వ్యక్తి రాము. చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. మరి ఈరోజు ఈ ప్రాంతానికి చాలా సమస్యలు ఉన్న ప్రాంతానికి తను కూడా కౌన్సిలర్ ఉండడం అనేది మీరు అందరు కూడా ఒక మంచి పనిలో భాగస్వామ్యం చేశారు. నేను పూర్తి సహకారం పార్టీలకు అతీతంగా ఇస్తానని చెప్పి సందర్భంగా ఈ ప్రాంతంలో ఎంత మంచి ఉండదో అంత పెద్ద సమస్యలు ఉండేవి. ఎందుకంటే ఏరియా గురించి నాకు బాగా తెలుసు. ఆ ఎదురుగా ఏరియా మొత్తం కూడా ఇప్పుడు అమ్మ చెప్పింది దాదాపు 30-40 ఏళ్ళకి వెళ్ళా ఇల్లు కడుతున్నారు. 25-30 ఏళ్ళకి వెళ్ళి అప్పుడు ఒక్కరికి కూడా పర్మిషన్లు రాకపోవు, లోపు రాకపోవు. ఆ పర్మిషన్లు రాకుండా కానీ ఇక అన్నట్టు నడిచిపోయింది. దండం పెట్టడం, డబ్బులు ఇచ్చడం కట్టుకున్నారు. లేదా మంచితనమో వాళ్ళ అనుసరిలో కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు ఒక రోడ్డు లేదు, ఒక మోరు లేదు, ఏ ఇల్లు ఎటు కట్టుకుంటుందో పర్మిషన్ లేకపోయా. ఎవరో చదివేటోళ్ళు లేదు, కాగితం లేదా, గీత లేదా, మున్సిపాలిటీ లేదా. తర్వాత ఓడు నంబర్ ఇచ్చాడు, అది ఏదో ట్యాక్స్ కట్టాడు. అది ఏం కథలో మొత్తానికైతే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలో నన్ను గెలిపించుకున్న తర్వాత ఇట్లాంటి పట్టాలు ఏరియాస్ జయించాలి. అందులో బట్టివాడ కూడా గట్టిగా ఉంది. మొండాలగడ ముందట, శంకరపల్లి ఏరియా, విజయపురి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలలో
అసలు ఇంకా పర్మిషన్ లేకుండా కట్టేశారు. 4,000 5,000 ఇళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఎటు మూరు నీళ్ళు ఎటు పోవాలో తెలియదు, ఎటు కరెంట్ స్తంభాలు అయినా ఎటు పోదాలో తెలియదు. అట్లా అయిపోయి ఇప్పుడు అమ్మాయి చెప్పిన సమస్య తమ్ముడు రాముడు చెప్తుంది. మరి అందుకే మీరు నన్ను 2 సార్లు గెలిపించారు. 1 సారి గెలవగానే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే అక్కడ ఇప్పుడు ఒప్పులు కట్టుకున్నా కానీ వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా చేసాం. ఒక సమస్య ఏమవుతుందంటే అంతకుముందు కింది దానికే పర్మిషన్ లేదా, మీద కట్టుకుంటామా అంటున్నారు. అక్కడ మా కౌన్సిలర్ గారికి, మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి ఇబ్బంది అవుతున్నారు. దానికి వెసులుబాటు చూడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలిసి అడుగుదాం. కానీ ఉన్నవాడికి నెంబర్ ఇచ్చారు. అయితే ఏదైతే ఇప్పుడు మోడీ కట్టడానికి పైసలకు మనకు కొదవలేదు. 62.5 కోట్లు, 50 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కింద తెలంగాణ ప్రభుత్వం లోన్ తీసుకున్నది. మళ్ళీ 7 కట్టేయాలి మిత్తితోటి, 4.5% మిత్తితోటి. రూపాయి చాలన మిత్తి ఢిల్లీ సర్కార్ ఇస్తారు. మొత్తం పైసలు మనమే కట్టాలి. అయినా కానీ మన పక్కన మన బాధ్యతలు చెప్పి మనకు అవి 50 కోట్లు 12.5 కోట్లు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ఖజానా నుంచి 62 కోట్లు ఇచ్చారు. దాంట్లో ₹1 పైన కూడా మంజూరు చేస్తూ ఇంకా ఎక్కువ అవసరం ఉన్నా కానీ తప్పకుండా 10-15% ఇక్కడ అవసరం లేని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కువైనా కాడ తక్కువ అక్కడ. ఎందుకంటే ఈ మొన్న అయిన టెండర్ల సందర్భంలో మా కౌన్సిల్ లేదు, చైర్మన్ లేదు, నేను ఒక్కనే ఎమ్మెల్యే ఉన్నా. ఎవరైనా వేస్తే అక్కడ కమిషనర్ గారికి అధికారులకు ఇవ్వమన్నా. సో కొన్ని అటు ఇటు పొరపాటు అయినా కానీ నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్తా కౌన్సిలర్ గారు. అది డిపిఆర్ చూడగానే వీడు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను ఇది కాకండి 10-15% మనం చేంజ్ చేసుకోవచ్చు. మీ కౌన్సిల్లో మాట్లాడి కానీ నేను ప్రపోజల్ పంపిస్తే నా దగ్గర మీద అవుతాయి. అవన్నీ కూడా గృహంగా తీసుకున్నాం. సో ఈ ప్రాంతం